స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోరుకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్. రీసర్వే పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కారంపై సమీక్ష. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. రానున్న 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధ కేంద్రాలు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. రాజమండ్రి హుకుంపేటలో ఘనంగా జన ఔషధి దినోత్సవ వేడుకలు. సూపర్ బజార్ లీజు అవినీతిలో బాధ్యులపై లీగల్, క్రిమినల్ చర్యలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరిక. జనసేన ఆవిర్భావ సభ గోడపత్రిక ఆవిష్కరణ. గోడపత్రం ఆవిష్కరిస్తున్న పార్టీ శ్రేణులు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కార విధానంలో మార్గదర్శకాలు పాటించేలా చూడాలని, పరిష్కార నిర్ణయంకు చెందిన రికార్డులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కోరుకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్తో కలిసి కలెక్టర్ అర్జీలు పరిష్కార విధానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రీసర్వే ప్రక్రియ చేపట్టడంతో అర్జీలు పరిష్కార విధానంలో జవాబుదారీతనం ఖచ్చితంగా పాటించాలని కోరారు. ఇదే క్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు, వాటిని పరిశీలించి పరిష్కారం దిశగా తీసుకున్న చర్యలకు చెందిన పత్రాలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చేయాలని అన్నారు. రీసర్వే సమయంలో ఎటువంటి అంశాలని పరిష్కారం చేస్తున్నామని అడుగగా, భూమి కొలతల్లో వ్యత్యాసాలు, జాయింట్ ఎల్పీ కోరిలేషన్, 22A దిద్దుబాటుకు సంబంధించినవి, ఇనాం ల్యాండ్ తదితర వాటికి సంబంధించి అర్జీలు పరిష్కారం చేయాల్సి ఉంటుందన్నారు. వీటికి సంబంధించి 75 రోజుల్లో పరిష్కారం దిశగా తీసుకున్న చర్యలకు చెందిన రికార్డులను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జవాబుదారీతనం, పారదర్శక విధానంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేయాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా రీసర్వేకి చెందిన 924 అర్జీలను కోరుకొండ మండలంలో పరిష్కారం చేస్తున్నట్లు, వాటికి అనుసంధానంగా రికార్డులు అందజేయాలని పేర్కొన్నారు. ప్రజలు అర్జీలు పరిష్కారం కోసం సంతృప్తి స్థాయిని పరిగణలోనికి తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. అర్జీలు పరిష్కారం చేసిన రీఓపెన్ అవుతున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమీక్షలు ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, తహసీల్దార్ వి సుస్వాగతం, ఇతర రెవెన్యూ సిబ్బంది హాజరయ్యారు. ప్రధానమంత్రి జన ఔషధి దుకాణాల ద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు చాలా తక్కువ ధరలకు మందులన్నీ అందుబాటులోకి వచ్చాయని, రానున్న రోజుల్లో జన ఔషధి దుకాణాలను మరింత విస్తరిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటలో ప్రధానమంత్రి జన ఔషధ మందుల దుకాణం వద్ద జన ఔషధి దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దగ్గుబాటి పురంధేశ్వరి పలువురు ప్రజలతో మాట్లాడి మందుల ధరలు, ఇతర వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు జన ఔషధి దినోత్సవం జరుగుతుందన్నారు. 2034 రకాల అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ కూడా ఇక్కడ అతి తక్కువ ధరలకే అందుబాటులో లభ్యమవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ కె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కూటమి నాయకులు మార్ని వాసుదేవ్, బొప్పున శ్రీనివాస్, నర్సిపల్లి హారిక, కరటూరి శ్రీనివాసరావు, డాక్టర్ నాగమణి, సొసైటీ సీఈఓ పి రాంబాబు, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మార్చి 7వ తారీఖున జన ఔషధి కేంద్రాలని ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. అప్పట్లో కేవలం దేశంలో 8 జన ఔషధి కేంద్రాలు మాత్రమే ఉండేవి. కానీ ఇవాళ సంఖ్య చూసుకున్నట్లయితే 15,000 దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. వీటిని రాబోయే 2 సంవత్సరాల కాలంలో వీటిని 25,000కి పెంచాలి సంఖ్య అనేటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా జాతీయ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, వారిరువురు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా
ప్రతి సంవత్సరం మార్చి 7వ తారీఖుని జన్ ఔషధి దినంగా వారు ఖచ్చితంగా జరుపుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము ఇవాళ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఏమిటంటే జన్ ఔషధి కేంద్రాల్లో ఇటువంటి కార్యక్రమం కనుక మనం జరుపుకోపోయినట్లయితే ప్రజలకి దాని యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి అంశం మీద వాళ్ళకి అవగాహన ఉండదు అనేటువంటి భావనతోటి ప్రతి జిల్లాలో కూడా ఉండేటువంటి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్స్తో పాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి పైనుండి మాకు వచ్చినటువంటి ఆదేశం. ఇవాళ జన్ ఔషధి కేంద్రాల యొక్క లాభం మీద కనుక మనం దృష్టి సారించినట్లయితే 2034 రకాల మందులు ఇవాళ ఈ జన్ ఔషధి కేంద్రాల్లో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి బీపీ కావచ్చు, అదేవిధంగా మనకి డయాబెటీస్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అన్ని విధాల యాంటీబయాటిక్స్తో సహా ఇక్కడ దొరుకుతాయి. అయితే ఇక్కడ దొరికేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో బయట ఇవే మందులు కనుక మనం కొనుగోలు చేసినట్లయితే 100 రూపాయలు ఉండేటువంటి ట్యాబ్లెట్ జన్ ఔషధి కేంద్రాల్లో 50 రూపాయలకి 20 రూపాయలకి దొరికేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే జెనరిక్ మెడిసిన్ అని ఏదైతే మనం అంటామో, అంటే మన భారతదేశంలో తయారయ్యేటువంటి మందులు ఇతర పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కోసం వారికి జాబ్ వర్క్ చేస్తారు. అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒక మందు కనుగొన్నట్లయితే వాటిని తయారు చేయడానికి మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి వారికి ఇస్తారు. ఒక 20-25 సంవత్సరాల పాటు ఏ కంపెనీ అయితే దీన్ని కనుగొంటుందో వారికి సంపూర్ణమైనటువంటి పేటెంట్ ఉంటుంది. కానీ ఆ 20-25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే మందుని అదే కాన్స్టిట్యూషన్లో ఇక్కడ మన మార్కెట్లో మన పేరుతోటి అమ్ముకునేటువంటి వెసులుబాటు మనకుంది. కనుక ఆ వెసులుబాటుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవకాశంగా తీసుకుని దాన్ని ఇవాళ జెనరిక్ మెడిసిన్స్గా జన్ ఔషధి కేంద్రాలు విక్రయించడం జరుగుతుంది. ఇవాళ ఇందాక నేను ఇక్కడికి వచ్చినటువంటి 5-6 మంది లబ్ధిదారులతో కూడా నేను సంపాదించినటువంటి నేపథ్యం. వారు కూడా తెలియజేసింది ఏమిటంటే బీపీ మందు బయట వారు ఒక 120 రూపాయలకి ఒక స్ట్రిప్ కొన్నట్లయితే ఇవాళ అదే బీపీ మందు ఇక్కడ 12 రూపాయలకే స్ట్రిప్ కొంటున్నాము అని చెప్పి వారు తెలియజేశారు. అంటే ఎంత మేరకి వారికి సేవింగ్ అవుతుందో మనం అందరం కూడా గుర్తించాలి. ఈ గత 10 సంవత్సరాల కాలంలోనే దేశవ్యాప్తంగా అంచనా వేసినటువంటి అంచనాల ప్రకారం 30,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకి భారం తగ్గింది అనేటువంటి విషయం నిర్బంధంగా మనకి తెలియవచ్చినటువంటి అంశం. కనుక ఇవాళ అటువంటి ప్రజాసేవ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా జేపీ నడ్డా గారికి దేశ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ఇవాళ మార్చి 7 అయినటువంటి సందర్భంలో నేను కూడా ఇటువంటి ఒక చక్కటి ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తూ, మరి జన్ ఔషధి కేంద్రాలు కేవలం మందులు విక్రయించడం మాత్రమే కాదు, మన దేశంలో ఉన్నటువంటి యువతకి సైతం ఉపాధి అవకాశాలు అందజేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ ఏడీ గారు, మరి ఆరోగ్య శాఖ ఆఫీసర్స్ అందరికీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాకపోవడం దురదృష్టకరమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. చీకొట్టిన వైకాపా వారు ప్రతిపక్ష హోదా అడుగుతుంటే జనం చూసి నవ్వుకుంటున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మాజీ సీఎం జగన్ నుంచి రాజమండ్రి పారాషూట్ లీడర్, మాజీ ఎంపీ మార్గాని భరత్ వరకు ఇదేంటని విమర్శించారు. ప్రతిపక్ష వైసీపీ నాయకులు ప్రజా సమస్యల పట్ల, అభివృద్ధి పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. చట్టసభలంటే గౌరవం, బాధ్యత లేని జగన్కు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టిన ప్రతిపక్ష హోదా అంటూ గగ్గోలు పెడుతున్న జగన్ వింత వైఖరి చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. మాజీ ఎంపీ అయితే ప్రెస్ మీట్లు పెట్టడం, లేదంటే రీల్స్ చేసుకోవడమే సరిపోతుందని విమర్శించారు. ఓర్వలేని తనంతో తనను విమర్శిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని చక్కదిద్దుతున్నామని, ప్రత్యేక అధికారిని నియమించామని, గత 5 ఏళ్లుగా వాళ్ళు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం మోపామని, మహిళా కళాశాలల్లో సమావేశాలు నిర్వహించి మహిళా రక్షక్ ఏర్పాటు చేశామని చెప్పారు.
తన తండ్రికి చెప్పు చూపించిన భరత్ తండ్రి ఎదురైతే నమస్కారం పెడుతుంటానని, అది తన సంస్కారమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. నగరం నడిబొడ్డున ఉన్న గౌతమి సూపర్ బజార్కు చెందిన 5 కోట్ల రూపాయల స్థలాన్ని కాపాడమని చెప్పారు. 11 ఏళ్ల లీజుకు అక్రమంగా 33 ఏళ్ల లీజుకు ఎలా ఇచ్చారని, వారు కోర్టుకు వెళ్లినా నిర్మాణాలు జరగకుండా ఆపగలిగామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 3 మద్యం షాపులు మాజీ ఎంపీ భరత్ ప్రక్కన ఉండే వ్యక్తికి వచ్చాయని, అయినా అందులో ఏదో జరిగిపోయినట్లుగా గగ్గోలు పెడుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. దీనిపై జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ, భరత్ కూడా ఉండే మేక అనే అతనికి మద్యం షాపులు వచ్చాయని, అందులో లాభాలు లేవు, నష్టపోతున్నామని మద్యం వ్యాపారులు చెబుతుంటే ఇంకా ఎమ్మెల్యేకు ముడుపులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, నరేంద్ర రెడ్డి, మనీశ్వరరావు, మజ్జి రాంబాబు, ఎన్నుమూరి దీపు, ద్వారా పార్వతీ సుందరి, శెట్టి జగదీష్, నల్లం శ్రీను, బుడ్డిగ రవి, గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం యొక్క ఆలోచనలకు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అనుగుణంగా ఈ బడ్జెట్లో సంక్షేమానికి కూడా పెద్దపీట వేయడం కూడా జరిగింది. 2027 పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో శాసనసభ్యుడిగా డిమాండ్స్ వచ్చినప్పుడు టూరిజం, ఆర్ట్, కల్చర్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు, ఇరిగేషన్ మీద కూడా డిమాండ్ వచ్చినప్పుడు చర్చించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్లోని అధికంగా కేటాయించాలని కూడా అడగడం కూడా జరిగింది. పుష్కరాలు ఏదో 6-7 నెలలుగా ఉండగా నిధులు ఇవ్వడం కాదు, 2 సంవత్సరాల ముందు నుంచే ఇవ్వాలని చెప్పిన తర్వాత అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారితో ఒక అంశం పైన చర్చించడానికి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో పుష్కరాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి తీసుకుంటా ఉంది. ఏదైతే కుంభమేళా జరిగిందో, భారతదేశం కుంభమేళా తర్వాత మన వైపు చూస్తారు, దానికి అనుగుణంగా చాలా పకడ్బందీగా విజయవంతం అయ్యే విధంగా తీసుకుందామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పేవాడిని, మీ ప్రతి సమస్యలో తోడుంటానని, ఏదైతే మీ సమస్య ఏదైనా నేను మీ గొంతుగ్గా నిలుస్తానని చెప్పిన ప్రతి మాటకి కట్టుబడే ఈరోజు ప్రజా సమస్యలు అవ్వనివ్వండి. ఈ అసెంబ్లీలో మీరు చూస్తున్నారు, కమ్యూనిటీ హాల్స్ అన్ని సచివాలయాలు తీసుకోపోవడం వల్ల బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ లేక మధ్యతరగతి వారు పడుతున్న ఇబ్బందుల్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించాను. అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించి చెప్పడం కూడా జరిగింది. మీకు సచివాలయానికి ఎంత కావాలంటే అంత తీసుకోండి, అక్కర్లేనిది ఏదైతే ఉన్నాయో మాకు అప్పచెప్పండి అని కూడా చెప్పడం జరిగింది. ఇలా ప్రతి అంశంపై నా స్థైలిలో గలం వినిపిస్తూ ప్రజా సమస్యల పైన బడ్జెట్లో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడు దగ్గరలోనే డిమాండ్స్లో ఎడ్యుకేషన్ మీద కూడా మాట్లాడబోతా ఉన్నాం. ఏదైతే కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క ఆస్తుల్లో ఉన్న సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఒకటి ఎడ్యుకేషన్లో ఉంటుంది, ఒకటి ఎండోమెంట్స్లో ఉంటుంది, ఒకటి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, ఒకటి ట్రస్ట్ కింద ఉంటుంది. అంటే శాఖల మధ్యన సమన్వయ లోపం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ సమస్య పైన కూడా చర్చించబోతా ఉన్నాం. అలాగే మొన్న జరిగిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి విద్యావంతులు చాలా విఘ్నతతో చైతన్యవంతులై కూటమిని ఈ 9 నెలల్లో కూటమి సాధించిన విజయాలు కానీ, కూటమి చేసిన అభివృద్ధి కానీ అన్నీ కూడా గమనించి విద్యావంతులు అందరూ కూడా పేరాబత్తులు రాజశేఖర్ గారిని ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడు కూడా చూడని విధంగా 77,000 మెజార్టీతో 77,241 ఎంత 641 మెజార్టీ. దానికి కారణమైన గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ కూడా కూటమి తరఫున మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.
ఏదైతే మీరందరూ కూడా ఓటేసేటప్పుడు ఆశిస్తారు, విద్యావంతులందరికీ కొన్ని ఆశలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆశలకు అనుగుణంగా ఇప్పటికే చెప్పున్నారు లోకేష్ గారు డిఎస్సి ఏ విధంగా చేయబోతున్నారో, వచ్చే విద్యా సంవత్సరానికి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చే కార్యక్రమం రోడ్ మ్యాప్ మా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా లోకేష్ గారు చూపించారు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా తెలియచేస్తూ, మరి రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ మంచి మంచి పనులు జరుగుతూ ఉంటే ఈరోజు వైసీపీ వారు అసెంబ్లీకి రావట్ల. చాలా దారుణం. ఇప్పుడు బడ్జెట్ అంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా శాసనసభ ఆమోదం పొందడం. మరి అలాంటి ఒక కీలకమైన బడ్జెట్ సమావేశాలకి రాకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. మరి రాకుండా మీరు బడ్జెట్లో పాల్గొకుండా, చట్టసభలపైన ఏ విధమైన గౌరవం లేకుండా నాకు ప్రతిపక్షం ఇవ్వట్లేదు అని అంటే అసలు ఎందుకు ఇస్తారు? ఎలాంటి వ్యక్తికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఏ వ్యవస్థలు కూడా సహకరించవు. మీరు అసెంబ్లీకి రారు, మాట్లాడరు, బయట ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు నోటుకొచ్చింది తోచింది మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, ప్రతిపక్షం అన్నది మీరు అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు మీకు ఇవ్వాలి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, చీకొట్టారు. చీకొట్టిన నిసిగ్గుగా మరలా మీ క్యాడర్ అందరూ సీఎం 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 అనడం, మీరు మరలా ముందుకొచ్చి మరే 30 సంవత్సరాలు మనమే అని చెప్పడం, నవ్వుకుంటా ఉన్నారు బయట జనాలందరూ కూడా. చాలా గుండె ధైర్యం. ఇంత జరిగిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆత్మ పరిశీలన అనేది చేసుకోకుండా ఇంకా దీని మీదే చర్చిస్తున్నారంటే సీఎం అయిపోవాలి, అధికారం తెచ్చేసుకోవాలి. ఆయనే కాదు, ఆయన కింద ఉన్న ప్రతి నాయకుడు ఇదే తత్వం. మొన్న రాజమండ్రిలో నా మీద పోటీ చేస్తున్నాడు అబ్బాయి, మాజీ ఎంపీ. అంటే తను కూడా ఏంటంటే నాయకుడు అంటే ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే 4 రీల్స్ చేసుకోవడం, అంటే ఇదే అనుకుంటున్నారు. ఇది కాదు. ప్రతిపక్ష పాత్ర అన్నదానికి చాలా గౌరవం విలువ ఉంటుంది. మేము 5 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నాం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించింది, జనసేన ప్రతిపక్ష పాత్ర పోషించింది. ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉన్నాం. పోరాడే కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, మీ దృష్టికి తీసుకొచ్చాం, నిర్మాణాత్మకంగా పోరాడాం. మీ మాదిరిగా దొరికితే ప్రెస్ మీట్, అదిగో అది ఇదిగో ఇది రాజా అంటే ప్రెస్ మీట్ అంటే విమర్శలేనా? ప్రజా సమస్యలు చెప్పడం రాదా మీకు? ఎప్పుడైనా ప్రజా సమస్యలపైన మాట్లాడారా? ఈ 9 నెలల్లో ప్రజా సమస్యలపైన పోరాడారా? అసలు ఏ వార్డులో అయినా పర్యటించారా? అంటే వార్డులు పర్యటించాలంటే బౌండరీలు తెలియాలి, అదొక సమస్య. 42 వార్డుల్లో నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా అక్కడ వదిలేస్తే అక్కడి నుంచి నేను ఆ సందులో ఎవరున్నారు ఒక నాయకుడు, ఆ సందు నుంచి ఏ సందుకి వెళ్తాది, ఆ సందు పేరేంటి, ఈ సందు చివరిలో ఎవరుంటారు, ఇక్కడేం జరుగుద్ది, ఇక్కడేం సమస్య చెప్పగలను నేను. నువ్వు చెప్పగలవా? నీకు అసలు వార్డు ఏరియా పేర్లు తెలుసా? ఏ వార్డు ఏది ఓవర్లాప్ అవుతుందో ఐడియా ఉందా? ఓవర్లాపింగ్ అంటే అది కాదు, వార్డు ఓవర్లాపింగ్ తెలుసా? వచ్చిందో తెలుసు. అందులోనూ ఆయన మన గాలి ఎంపీ గారి ముఖ్య అనుచరుడు, ఆర్థిక లావాదేవీలు కూడా అతనే చూస్తుంటాడు, మేకావరు. అతనికే 3 షాపులు వచ్చాయి. 3 షాపులు. మేకా నరసింహ గారు అలా అబ్బాయి మొత్తం అంతా అతను అనుచరుడు, మొత్తం బినామీ కూడా మాజీ ఎంపీ గారి బినామీ.
మరి అతను ఏమైనా ముడిపులైనా ఇచ్చాడేమో అడగవలసింది కదా అతనే. అవన్నీ అసలు ఇంకోటి వెస్ట్ గోదావరి ఇద్దరికో ముగ్గురికో ఇక్కడ తగిలే, ఎవరికి అయినా సరే గవర్నమెంట్ పాలసీ ప్రకారం తగిలింది. అందులోని ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ ఎంపీకి మాజీ ఎంపీ గారికి ఏం చెప్తున్నామంటే కొద్దిగా చిప్ తప్పిన అనుకుంటా. ఎందువల్ల అంటే అతను ఏం మాట్లాడతాడో ఏంటో తెలియదు అతనికి. ఎప్పుడో అతను జనాలు మర్చిపోయారు. వాడు ఏమో నన్ను మర్చిపోతున్నారు రాని వస్తాడు, ప్రెస్ మీట్ వస్తాడు ఏదోటి. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారు మా ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు చూసారా, ఎలక్షన్ ముందు ఏ విధంగా పని చేస్తున్నాడో ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే పని ఈయనకి. దాని ఇంతలో ఎవరు మమ్మల్ని ఆయన ఖాళీగా ఉండడు, మమ్మల్ని ఖాళీగా ఉండొచ్చు. ఇది తట్టుకోలేకపోతున్నాడు. ఏమో ఇదేనా జరిగితే మొత్తం మర్చిపోతారా, నన్ను రాజమండ్రి తరిమేస్తారా అనుకుంటున్నాడో ఏంటో ఆ ఎంపీకి, పిచ్ ఎంపీకి, మాజీ ఎంపీకి. అతనికి మరీ మరీ చెప్తున్నా, సార్ మీ యొక్క ఆర్థిక లావాదేవీలు చూసే ముఖ్య అనుచరుడు మీ మేకా వారు మూడు తగిలే, 3 షాపులు తగిలే. అతను ఏ విధంగా ఎవరికైనా అయినా ఇచ్చాడా మీకు అడిగితే తెలుస్తుందిగా. మీకేంటంటే గతంలో బాగా అలవాటు అయిపోయింది మీకు ప్రతి దాంట్లో కమిషన్లు కొట్టడం. అదే ఈ గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చేస్తుందని పిచ్చి భ్రమలో ఉన్నారు. అటువంటి భ్రమలు ఏమీ లేవు. ఆల్రెడీ మీకు అసలు వ్యాపారస్తుల్ని మీరు బిజినెస్లో ఎందుకు లాగుతున్నారో అర్థం కావట్లే. ఆల్రెడీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, బాబు అసలే నష్టాలు వస్తున్నాయి మాకు, అసలు ఏ విధంగా అన్నది గగ్గోలు పెట్టారు కూడా వాళ్ళు. అయినా సరే నీ బుర్రకెక్కలేదంటే ఏదో ఒకటి ఎమ్మెల్యే గారు చాలా ఫాస్ట్గా దూసిపోతున్నారు అభివృద్ధి ప్రాంతాల్లో, ఆయన ఏదో ఒకటి విమర్శించాలని తప్ప నువ్వు ఒకటి కార్యక్రమం చేసుకో. నువ్వు ఎక్కడో హైదరాబాద్ ఎక్కడ సినిమా షూటింగ్ చేసుకుంటున్నావు అని తెలుపుతుంది. సినిమాలు చూసుకుంటున్నాడు. ఏం చేస్తాడు బాబు, బాగా సంపాదించాడు కదా, 25% 30% కమిషన్తో బాగా సంపాదించాడు. ఆ డబ్బులు ఏం చేసుకుంటాడు, ఏదో ఒకటి లాగా ఆ భగవంతుడు కూడా పోగొట్టేస్తుంటాడు. అలాగా ఆ పిచ్చిలో ఉన్నాడు. ఏదో మంచి సినిమా చేస్తాడు, మొత్తం బాగొట్టుకుంటాడు. సుప్రసిద్ధ వ్యోమగామి సునీత విలియమ్స్ కి అంకితమిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక శుంకర భాస్కర్రావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో అత్యంత ఆనందకర ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరిగింది. శుంకర భాస్కర్రావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రొబ్బి సన్యాసిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మాజీ కార్పొరేటర్ వర్రె శ్రీనివాసరావు, పాఠశాల పూర్వపు విద్యార్థి మరియు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం స్పృహ సైకాలజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు శుంకర నాగేంద్ర కిషోర్లు, సునీత విలియమ్స్ మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం, దృఢ సంకల్పంతో గత 9 నెలలకు పైగా అంతరిక్షంలో ఉండడం హర్షదాయకమని కొనియాడారు. ఆమె అతి త్వరలో సురక్షితంగా భూమిని చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల మహిళా ఉపాధ్యాయునులు 30 మందికి ఘనంగా సత్కరించారు. మహిళా దినోత్సవ గౌరవాన్ని అంతర్జాతీయ ఆస్ట్రోనట్ సునీత విలియంకు అంకితం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు సమాజంలో లభిస్తున్న గౌరవాన్ని, మహిళలు వారి కుటుంబానికి తీర్చిదిద్దే విధానాన్ని, అన్ని రంగాలలో మహిళలు ముందడుగు వేయడానికి కీర్తించడం జరిగింది. అదేవిధంగా పాఠశాల చైర్పర్సన్ లక్ష్మీ నరసింహాంబ ఆమెకు జరిగిన సత్కారానికి పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన వారు డాక్టర్ శాస్త్రి, ఇనుమతి రామకృష్ణ, గాదే కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి శుంకర నాగేంద్ర కిషోర్ ప్రసంగించారు. మహిళల గొప్పతనాన్ని వివరించారు. మాజీ కార్పొరేటర్ వర్రె శ్రీనివాసరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుంకర భాస్కర్రావు స్కూల్లో నిర్వహించడం ఎంతో ఆనందకరం, ఉపాధ్యాయులు సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని సన్మాన గ్రహీతలకు అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు ఆర్ సన్యాసరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంతో ఘనంగా మహిళా టీచర్లు సత్కరించుకోవడం ఆనందకరంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. స్కూళ్ళందు ఈ మహిళా ఉపాధ్యాయులను కూడా సన్మానం చేసుకుంటూ జరుగుతూ ఉంది. దేశంలో చూస్తున్నట్లయితే మహిళలు వివిధ రంగాల్లో చాలా ప్రాముఖ్యత పొందుతున్నారు. ఇందాక చెప్పారు మన హెచ్ఎం గారు, మన రాష్ట్రపతి గారి గురించి. అలాగే చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా దేశంలో అన్ని రంగాల్లో కూడా మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడే పరిస్థితిలో ఉన్నారు. దానివల్ల
దేశం అభివృద్ధి చెందే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు మన నాయకులు గారు చెప్తా ఉన్నారు సునీతా విలియమ్స్ గురించి. 10 నెలల బట్టి అంశంలోనే ఉన్నారు. అంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్న మధ్యలో మన దేశం యొక్క మన గవర్నమెంట్ కూడా ఉంది. మీకు ముఖ్యంగా ఒక ఉపాధ్యాయులు చెప్పేది మీ పాత్ర. మీరు ఇంటి దగ్గర కుటుంబాన్ని పెంచుకుంటూ ఉండాలి, వాళ్ళ సంక్షేమం చూస్తూ ఉండాలి, వాళ్ళ బాధను చూస్తూ ఉండాలి. ఆయా స్కూల్కి వచ్చేటప్పటికి విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా మహిళలకు ఇచ్చేటువంటి స్థానం పదిలంగా ఎప్పుడు చూసుకోవాలి. అటువైపు ఆర్టీసీ బస్సుల్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకి ఇన్ని సీట్లను కేటాయించడం జరిగింది. ఉద్యోగుల్లో కూడా ఇంత రిజర్వేషన్ ఉండాలి, చదువులో కూడా స్త్రీలకు ఇంత రిజర్వేషన్ ఉండాలని చెప్పి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి అనేకమైనటువంటి పథకాలు అదేవిధంగా జీవోలు రిలీజ్ చేస్తారు. ప్రెసిడెంట్గా అలాగే అంతర్జాతీయ కమ్యూనిటీ సైకాలజీ ఆసియా ఖండానికి రీజనల్ కోఆర్డినేటర్గా మీ ముందు నాకు చాలా గర్వకారణంగా నిలిచేదంటే ఉమెన్స్ దీనికి మనం ఇవాళ ఈ పాఠశాలలో మనం ఎవరూ తలపెట్టిన కార్యక్రమాన్ని మనం తలపెట్టాం. దానికి సహకరించినందుకు చేసుకోవచ్చు. వైసీపీలో ఉన్న వారిని నేర చరిత్రలని విమర్శలు చేయడం మానుకోవాలని వైసీపీ యువజన విభాగం నాయకులు పులిసాగర్ హితో పలికారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వైసీపీ యువజన విభాగం నాయకులు పులిసాగర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాజమండ్రి నగరానికి సుస్థిరమైన అభివృద్ధిని మాజీ ఎంపీ భరత్ రామ్ చేశారని పేర్కొన్నారు. నగరం రూపురేఖలను మరింత అద్భుతంగా, సౌకర్యాల కల్పనలో మరింత నిబద్ధతతో కృషి చేశారని వివరించారు. కూటమి పాలనలో అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయని, వివిధ వార్డుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో ఉన్నవారిని నేర చరిత్రలను పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఎలాంటి సామాజిక సేవలు చేయలేదని అన్నారు. కేసులో 420 కేసులు సెంట్రల్ జైలుకి వెళ్ళిన మీ నాయకులు కాదా? 45వ వార్డులో ప్యాకెట్ రాయిలను పెంచి పోషిస్తా ప్యాకెట్ క్లబ్లు నడిపిస్తున్న మీ నాయకులు కదా? అవి నేర చరిత్రలు కదా మీకు? అలాగే 40వ వార్డులో కుర్రోళ్ళని బ్రాకెట్ ఆటలో, ఇంకో ఆటలో, ప్యాక్ ఆటలో, గుండె ఆటలో ఆడిచ్చి వాళ్ళందరూ నీ అనుచరులు కాదా? వాళ్ళందరూ నేర చరిత్ర కదా? 46వ వార్డులో గంజా కేసులో ఉన్న నిందితుడు నీ చుట్టూరు తిరుగుతున్నాడు, నువ్వే నీ వెనకాల తిప్పుకుంటున్నావు. వాళ్ళందరూ నేరస్తులు కదా? మీరు నేర చరిత్ర గురించి మీరు మాట్లాడేటువంటి నాకు అర్థం కావట్లేదు. మీ వెనకాల ఉన్న వాళ్ళందరూ నేర చరిత్ర. అలాగే నీ ఫేస్బుక్ ప్యాషన్ బుక్ ఫేస్బుక్ ఉంది. ఆ ఫేస్బుక్లో మాజీ ఎంపీ మార్గన్ భరతరామ్ గారిది మాఫింగ్ వీడియోలు తయారు చేసి అన్ని క్యాలెండర్లని, పబ్లిక్ క్యాలెండర్లని, మాఫింగ్ వీడియోలని, కౌంటర్లని తయారు చేసి వెచ్చర్ వీడియో కామెంట్లు పెడుతున్నారు. అవి మీకు కనబడుతుందా? మీ నేర చరిత్రలు కాదా? నేరాలు కాదా? ఇవి మా మీద కేసులు పెడతారు. మీరు చేసి మాత్రం తప్పు కదా? దెయ్యాలు వేదవాక్యాలు వాళ్ళు ఇచ్చినట్టు మీరు అవతల గురించి చెప్తారు తప్పించి మీరు చేసి తప్పులు కనబడతలేదు మీ కళ్ళకి. అలాగే ఇంకో మాట కూడా అన్నారు, అంటే ఆదిరెడ్డి ఫ్యామిలీ కోసం చెప్తున్నారు మీరు అంటున్నారు. వాళ్ళని ఏమన్నంటే రాజమండ్రి ప్రజలు ఊరుకోరు అనేసి అన్నారు. ఆ రాజమండ్రి ప్రజలే మాట్లాడుకుంటున్నారు. 5 సంవత్సరాలు మేయర్ కింద పనిచేసి, 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ కింద పనిచేసి, 5 సంవత్సరాలు భవానీ గారు ఎమ్మెల్యే కింద పనిచేసి, మొత్తం 15 సంవత్సరాలు అదే ఫ్యామిలీ రాజమండ్రిని ఏలింది. మరి ఏలినప్పుడు 15 సంవత్సరాలు ఏలినప్పుడు మోరంపూడి ఫ్లేవర్ ఎందుకు తీసుకురాలేకపోయారు? అలాగే గ్లో గార్డెన్ ఎందుకు రాజమండ్రిలో గ్లో గార్డెన్ ఎందుకు తీసుకురాలిపోయారు? ఈ స్ట్రీట్ ఎందుకు తీసుకురాలిపోయారు? హ్యాపీ స్ట్రీట్ ఎందుకు తీసుకురాలిపోయారు? అక్కడెక్కడ రైల్వే స్టేషన్ దగ్గర బ్యాక్ సైడ్ మొత్తం అది గంజా బ్యాచ్ అన్నీ ఉండి వరస్ట్ ఉండేది. ఆ ప్లేస్ పుష్కర్ ప్లాజా కింద చేసి సుందరవనం కింద మార్చింది ఎవరు? మార్గన్ భర్త గారు కాదా? మీరు అవన్నీ ఎందుకు చేయలేకపోయారు? గత 15 సంవత్సరాల నుంచి రాజమండ్రి పరిపాలిస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు మీరు చేయలేకపోయారు? కోరి మార్కెట్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటి? ఎంపీ థియేటర్ ఇక్కడ పెట్టడం ఏంటి? జనరంజకంగా నడిపారు మా ఎంపీ గారు ఈ రాజమండ్రిని. మీరు ఈ 15 సంవత్సరాలు మరి ఇదే పార్టీలో ఉండి ఇక్కడ ఉండి మీరు ఎందుకు చేయలేకపోయారని జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. అవి మీకు వినబడతలేదా? ఇంకో విషయం మాట్లాడారు, 72,000 రూపాయలు మెజార్టీ వచ్చింది. 72,000 మెజార్టీ. నాకు తెలియక అడుగుతున్నాను, 72,000 మెజార్టీ రావడానికి పక్కన ఉన్న రూరల్లో ఉన్న గోరింట్ల బుచ్చి చౌదరి గారు 62,000 మెజార్టీతో గెలిచారు. అది 5-6 సార్లు ఆయన ఎమ్మెల్యే కింద గెలిచారు. ఆయనకి 62,000 రూపాయలు మెజార్టీ వస్తే మరి ఎంతకాలం నుంచి మీరు కొత్తగా వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే కింద చేసి 72,000 రూపాయలు 72,000 మెజార్టీ ఎలా వచ్చింది మీకు అని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటి? ఇంకో విషయం,
గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ వార్డుల్లో తిరిగి వార్డుల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని గత 15 సంవత్సరాల నుంచి వేయిన సీసీ రోడ్లు, గత 15 సంవత్సరాల నుంచి లేని కాలువలో వేయించింది మీరా, అందుకని ఇచ్చారు మీకు 72,000 మెజార్టీ. ప్రజలు 25,000 పట్టాలు, ఇళ్ల పట్టాలు సీఎంఓ దగ్గర నుండి భర్త 2 రోజులు తిండి నిద్ర మానేసి 25,000 పట్టాలు పంపిణీ చేశారు. దానికోసం ఇచ్చారు మీకు 72,000 మెజార్టీ. జనసేన పార్టీ అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ మరింతగా కృషి చేయాలని చీరాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలా అనిల్ కుమార్ అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ గోడ పత్రికలను బుధవారం హుకుంపేట పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యానా నారాయణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజేశ్వరి, నాయకులు ప్రకాష్, షేక్ అమీనా, పుల్ల రామారావు, చిక్కాల బాబులు, చప్పా చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రివర్యులు కందు దుర్గేష్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే జనసేన కార్యకర్తలకి, నాయకులకి, అలాగే మండలాధ్యక్షులకి అందరికీ మరీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 2024 ఎలక్షన్లో 100% స్ట్రైక్ రేట్ తోటి మనకు జనసేన గెలిచి రేపు 12వ ఆవిర్భావ సభని పిఠాపురంలో చేసుకోవడానికి మనం అందరం సందిగ్ధమవుతున్నాము. కనుక మన రాజమండ్రి రూరల్ నుంచి లక్షలాదిగా జనాలందరినీ తరలించి ఈ మీటింగ్ని విజయం చేస్తారని కోరుకుంటున్నాను. మీ పేరు? నేను ఆలా అనిల్ కుమార్, మన రాజమండ్రి రూరల్కి పార్టీ తరఫున సమన్వయకర్తగా వచ్చాను. మీరందరూ సహాయ సహకారాలతోటి ఈ మీటింగ్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారి ఆశీస్సులతో రేపు 14వ తారీఖున పిఠాపురంలో జరగబో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి రాజమండ్రి రూరల్ నుంచి, అట్లాగే కరీంమండలం నుంచి వీర మహిళలు, జన సైనికులు, మరి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సభని విజయవంతం చేసే దిశగా మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారండి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకునే ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని రెట్టింపు ఉత్సాహంతో గతంలో జరిగిన ఇప్పటి సభ కానీ, లేకపోతే మన మచిలీపట్నంలో కానీ జరిగిన సభల కన్నా అత్యంత ఉత్సాహంతో మా పార్టీ శ్రేణులన్నీ కూడా సమైక్యంగా జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉంది. అట్లాగే మరి ప్రతి జన సైనికుడు కూడా ఈ మీడియా ద్వారా మేము నిర్ణయించుకునేది ఏంటంటే చాలా భద్రంగా రేపు జరగబోయే 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని, 14వ తారీఖు మార్చి 14న జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని మరి మీరందరూ కూడా చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా ఆ సభని విజయవంతం చేసి క్షేమంగా ఇంటికి చేరుకుంటారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మంత్రిగారు వీరేష్ బాబు, కరీంమండలం జనసేన పార్టీ అధ్యక్షుడు. రాజమండ్రి విఎల్పురం పార్కులో వికాస్ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు అందించారు. వికాస్ సంస్థ స్వచ్ఛంద సేవలు ఆదర్శనీయమని రాజమహేంద్రవరం కన్జ్యూమర్ కౌన్సిల్ కోర్టు DCDRC జడ్జ్ నోకారపు సుష్మా ప్రశంసించారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక విఎల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుష్మా మాట్లాడుతూ వికాస్ సంస్థ తన వంతు సామాజిక బాధ్యతగా వృద్ధులకు పెన్షన్లు అందించడం అభినందనీయమని అన్నారు. ఇదే సందర్భంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుష్మను ఘనంగా సత్కరించారు. ఇదే క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆయుష్ విభాగం హెడ్ డాక్టర్ కె విజయ్ కుమారి చేతుల మీదుగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆయుర్వేద మందులను వృద్ధులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, 11వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర, దూళ్ళ రవి, కె శ్రీనివాస్, చల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభాకర్ మాస్టర్ గారికి నమస్కారాలు చెప్పుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి ప్రభాకర్ గారు మాస్టర్ గారు చేసినటువంటి కృషి ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది మనకి. అంత కృషి చేసి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన చేతినిస్తూ మరియు అందరి సహాయంతో కూడా వాళ్ళని
అంటే చాలామందికి డబ్బులు ఉండొచ్చు, అందరూ కూడా పెట్టే మనస్తత్వం ఉండదు. కానీ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళని ఎంతో కొంత సహాయం చేసి ఆదుకోవాలని, వాళ్ళకి ఒక సహాయం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా మేము భాగస్వాములు. ముఖ్యంగా నేను ఇక్కడ రాజమండ్రి వాసినే, దట్టు బియ్యాలపురం వాసినే. నేను ఇక్కడే పెరిగి ఇక్కడే పెంచి పెద్ద చేసిన వాళ్ళు అంటే ఒక సమాజానికి ఒక ఏమంటారు ఉపయోగపడే మనుషుల్ని మీరు బయటికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేశారు. అదే పద్ధతిలో ఇంకా ఇవాళ ఒక్కరోజు రేపు ఒక్కరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాదు, ప్రతిరోజు మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవమే. అంటే ఎక్కడైనా సరే స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే, లేదంటే స్త్రీ ఆలోచనలన్నీ సక్రమంగా ఉన్నప్పుడే బయట మనకి లోకంలో మంచి పౌరులు తయారవుతారనమాట. సో మీరందరూ ఆ రకంగా కృషి చేస్తారని అనుకుంటున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా మనం మేడం గారిని సన్మానించుకున్నాం. ప్రతి సంవత్సరం మనం టీచర్స్ డే రోజుని ఒక మంచి టీచర్ని తీసుకొచ్చి సన్మానం చేస్తాం. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కూడా ఎవరో ఒక మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళ వృత్తిలో బాగా నైపుణ్యం ఉన్నటువంటి మహిళలను తీసుకొచ్చి సన్మానం చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా సుష్మా గారిని పిలవడం మనకు చాలా ఆనందంగా ఉంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కోరుకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్. రీసర్వే, పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కారంపై సమీక్ష. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. రానున్న 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధ కేంద్రాలు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. రాజమండ్రి హుకుంపేటలో ఘనంగా జన ఔషధి దినోత్సవ వేడుకలు. సూపర్ బజార్ లీజు అవినీతిలో బాధ్యులపై లీగల్, క్రిమినల్ చర్యలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరిక. జనసేన ఆవిర్భావ సభ గోడపత్రిక ఆవిష్కరణ. గోడపత్రం ఆవిష్కరిస్తున్న పార్టీ శ్రేణులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.